జీవి ఆంజనేయులు గారికి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని నమ్మిన సమాజం ఇది అధ్యక్ష. తమరు ఇందాక కూడా చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. దాన్ని గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువు తీరుతారంటారు పెద్దలు అధ్యక్ష. అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా మహిళా పక్షపాతి. ఈ దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలంటే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చంద్రబాబు గారు 25 సంవత్సరాల క్రితమే డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా మహిళలకు కొండంత అండగా ఉండి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా చేశారు అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం జరుగుతుందో తమకు తెలిసిందే. వైసీపీ పాలన వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో దీనికి భిన్నంగా ఉంది అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే బజార్లో ఒక్కతే ధైర్యంగా ముందుకెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్తే 5 ఏళ్ల జగన్ పాలనలో పట్టపగలు రోడ్డు మీద మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు అధ్యక్ష. ఎన్ని బాధలు! గత 5 ఏళ్లలో 250 మంది ఎస్సీ మహిళల్ని హత్యకు గురయ్యారు అధ్యక్ష. ఎస్టీ ఆడబిడ్డలు 2027 మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష. అట్లాగే వైసీపీ పాలనలో ఒక్క మహిళలపైనే 2,04,414 నేరాలు జరిగినాయి అధ్యక్ష. తాలిబాన్ల రాజ్యం కంటే ఘోరంగా తయారు చేశారు గత 5 ఏళ్ల పాలనలో. సుమారు 4,034 అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష. అలాగే 22,278 మంది మహిళలు అదృష్టమయ్యారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళారో పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు. అట్లాగే వినుకొండలో ఒక 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగితే వైసీపీ కార్యకర్తలు చేశారని ఆ కేసును తొక్కేశారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో. ఏంటి అధ్యక్ష, వైసీపీ కార్యకర్తలు నేరం చేస్తే, అత్యాచారాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఇన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మహిళలపై దాడులు పెరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి అంటే దానికి కారణం గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. కొన్ని కేసులు అయితే కనీసం నమోదు కూడా చేయలేదు దుర్మార్గంగా.